ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించి ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకులు భౌతిక దాడిని ఖండిస్తూ మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ సంఘ నాయకులు మరియు ఏపీఎన్జీఓ అసోసియేషన్ తాలూకా యూనిట్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును వైసీపీ నాయకులు కొందరు ఎంపీపీ తాళం కావాలని అడగగా ఎంపీపీకి సంబంధించిన వారు లేకుండా తాళాలు ఇవ్వను అని చెప్పడంతో వైసీపీ నాయకులు అనుచరులు ఎంపీడీఓ మెడ మీద కాలు పెట్టి భౌతిక దాడికి పాల్పడినట్లుగా తెలిపారు. శారీరకంగా ఆయనపై దాడులు చేయడం చాలా నీచమైన సంస్కృతి అని ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల వారి వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. గాయపడిన ఎంపీడీఓను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించడం హర్షించదగ్గ విషయమని ఉద్యోగులకు ఆత్మస్థైర్యం కల్పించిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. నిన్న గాలివీడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అన్నమయ్య జిల్లాలో వారి కార్యాలయంలోనే మండల పరిషత్ అధ్యక్షుల వారి గది తాళాలు బయట వ్యక్తులు వచ్చి తీయమని అన్నందులకు ఎంపీపీ గారు స్వయానా వస్తే మాత్రమే ఆ తాళాలు తీస్తామని ఎంపీడీఓ గారు సమాధానం చెప్పడంతో రెచ్చిపోయిన కొంతమంది వ్యక్తులు ఎంపీడీఓ గారిని అమానుషంగా వారి కార్యాలయంలోనే గొంతు మీద కాలు వేసి నుదిమి వారిని మాట్లాడలేని మాటలతో మాట్లాడి దురుసుగా ప్రవర్తించి వారిపై పిడిగుద్దులతో దాడి చేశారని వార్తాపత్రికలలో మీడియా ద్వారా అన్నీ తెలిసి పంచాయతీరాజ్ ఉద్యోగులే కాక ఇతర శాఖల ఉద్యోగులు కూడా చాలా భిన్నులైపోయారు. ఈ విషయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్వయాన మా ఎంపీడీఓ గారిని పరామర్శించడం చాలా హర్షణీయము. విషయము బాధాకరమైనప్పటికీ స్వయంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నమయ్య జిల్లా గాలివీడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారిని పరామర్శించడము మా అందరికీ ఉద్యోగులందరికీ కూడా వారి ఇస్తున్న ఆత్మస్థైర్యాన్ని మేము అర్థం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యోగులందరూ కూడా ఈ విషయంలో స్పందించాలని దయచేసి వేడుకుంటూ ప్రభుత్వము వారిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేమందరము కోరుకుంటూ ఈరోజు ప్రతి కార్యాలయం ఎదుట నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది.